హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సుకేష్ పాల్. వెల్కమ్ టు జేటీ తెలుగు ఫోకస్ యూట్యూబ్ ఛానల్. మన గత వీడియోలో ఛందస్సుకు సంబంధించి వృత్త పద్యాల్లో చంపకమాల, ఉత్పలమాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు శార్దూలం గురించి తెలుసుకుంటాం. శార్దూలము అంటే పెద్ద పులి అని అర్థం. శార్దూలం అంటే పెద్ద పులి అని అర్థం. శార్దూలం యొక్క లక్షణాలు చూస్తే ఇది వృత్తమునకు చెందినటువంటి పద్యం. ప్రతి పద్యమునందు కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా మస జస తతగా అనే గణాలు రావడం జరుగుతుంది. 1 నుండి 13 అక్షరానికి యతి మైత్రి అనేటువంటిది చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస అంటే ఏంటి? పద్యపాదంలో 2వ అక్షరం, యతి అంటే పద్యపాదంలో మొదటి అక్షరం. ఇవి శార్దూలం యొక్క లక్షణాలు. ఇక్కడ శార్దూల యొక్క పద్యపాదాన్ని తీసుకొని వాటికి గురులఘువులు అనేటువంటివి ఇక్కడ గుర్తించడం జరిగింది. అలాగే గురులఘువులు గుర్తించాక వాటికి గణాల పేర్లు కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి శార్దూలంలో 4 పాదాల్లో ఇక్కడ మసజస తతగా అనేటువంటి ఈ గణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో కూడా ఇలానే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఒక పద్యపాదాన్ని తీసుకొని శార్దూలానికి సంబంధించినటువంటిది గురులఘువులు అనేటువంటివి గుర్తిద్దాం. ఇది ఇక్కడ దీర్ఘాక్షరం కాబట్టి గురువు, అలాగే ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరాలు మనకి ఇక్కడ గురువులు అవుతాయి కాబట్టి ఇది గురువు. అలాగే సంయుక్తాక్షరంతో పాటు ఇక్కడ అవుతో కూడుకొని ఉన్నది కాబట్టి ఇది కూడా గురువు అయింది. అలాగే లఘువు, లఘువు ఇక్కడ దీర్ఘాక్షరం కాబట్టి గురువు. అలాగే లఘువు ఇక్కడ అయ్యి ఉంది కాబట్టి ఇది కూడా గురువు. అలాగే లఘువు, లఘువు, లఘువు పొల్లు హల్లు కాబట్టి గురువు. అలాగే సున్నాతో ఉంది కాబట్టి గురువు, సున్నాతో ఉంది కాబట్టి గురువు. అలాగే లఘువు, అలాగే గురువు ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి అక్షరము గురువు అవుతుంది. అలాగే ద్విత్వాక్షరం అనేది లఘువు అవుతుంది. ఇక్కడ ఒక అక్షరం మిగిలింది కాబట్టి ఇది దీర్ఘాక్షరం కాబట్టి గురువు. ఈ విధంగా గురులఘువులు అనేటువంటివి గుర్తించిన తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే 3 అక్షరాలుగా మనం విడకి తీసుకోవాలి. 3 అక్షరాలుగా విడదీసుకోవాలి. ఇక్కడ 3 అక్షరాలుగా మనం వీటిని విడదీసుకుంటాం అన్నమాట. 3 అక్షరాలుగా వీటిని మనం విడదీసుకుంటాం. ఇలా 3 అక్షరాలుగా విడదీసుకున్న తర్వాత వీటికి గణాల పేర్లు అనేటువంటివి మనం నిర్ణయించాలి. మామూలుగా మనం బజెసలు, అలాగే ఎరత, మన అనే సూత్రం ఉంది కదా. బజెసలు అనేటువంటివి ఏంటి? గురువుల యొక్క ప్రాధాన్యం. అలాగే ఎరతలు అనేటువంటివి లఘువుల యొక్క ప్రాధాన్యం. మా అంటే అన్ని గురువులు, నా అంటే అన్ని లఘువులని మనకు తెలుసు. ఇక్కడ చూడండి 3 గురువులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మగనమైంది. ఇక్కడ అంత్య గురువు వచ్చింది కాబట్టి ఇక్కడ సగనమైంది. మధ్యలో గురువు వచ్చింది కాబట్టి జగనం. ఇక్కడ అంత్య గురువు వచ్చింది కాబట్టి సగనం. అలాగే ఇక్కడ అంత్య లఘువు వచ్చింది కాబట్టి తగనం. ఇక్కడ అంత్య లఘువు వచ్చింది కాబట్టి తగనం. ఇక్కడ ఒక అక్షరంగా గణం కావచ్చు, 2 అక్షరాలు గణం కావచ్చు అని చెప్పి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఒకే అక్షరం మిగిలిపోయింది. ఇది కూడా ఒక గణమే. దీనికి గా గణం అనేటువంటి పేరు. ఈ విధంగా మనం వీటిని గుర్తించిన తర్వాత వీటికి మనం ఏం చేయాలంటే యతి స్థానం గుర్తించాలి. యతి స్థానం అంటే ఏంటి? ఇక్కడ ఒక పద్యపాదంలో మొదటి అక్షరము, దానికి నిర్ణయించిన స్థానంలో ఉన్నటువంటి అక్షరము ఒకే వర్గానికి సంబంధించినటువంటివి ఉంటాయి. ఇక్కడ మొదటి అక్షరం ఇక్కడ చూడండి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 చూడండి. ఇది
యతి స్థానాక్షరం. కాబట్టి 1వ అక్షరము 13వ అక్షరము ఇక్కడ ఒకే వర్గానికి సంబంధించినటువంటివి ఉంటాయి. ఇక్కడ యతికి అచ్చు ప్రధానం. యతికి అచ్చు అనేటువంటిది ప్రధానం. ప్రాసకు హల్లు ప్రాధానం అని మనం చెప్పుకున్నాం. ప్రాసకు హల్లు ప్రాధానం. ఇక్కడ ఈ విధంగా చూస్తే ఈ పద్య పదాన్ని మొత్తం 4 పదాలు తీసుకుంటే ఇందులో 2 అక్షరం అన్నీ కూడా ఈ తి, తు, తే ఇట్లా ఏవైనా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది హల్లు. ఇక్కడ తీసుకున్నటువంటి ఈ యొక్క యతి స్థాన అక్షరాలు కూడా వీటికి అచ్చు అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ మనం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి శార్దూలం అనేటువంటి వృత్త పద్యము మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇందులో మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. అలాగే నా వీడియోల్ని ఆదరిస్తూ ఉండండి. అలాగే ఇంకా టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి మంచి మంచి వీడియోలు నేను చేస్తుంటాను. తరచుగా నా యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మరలా నెక్స్ట్ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.